అందరికీ నమస్కారం. నా పేరు శ్రీజ. ముందుగా మన సేవ తరపున ప్రతి ఒక్క భారతీయుడికి కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన పూర్వీకులు మన కోసం ఎంతగానో కష్టపడి, ఎంతో శ్రమించి, ఎన్నో బాధలను అనుభవించి, చిత్రహింసలను సైతం భరించి, చివరికి ప్రాణ త్యాగాలు కూడా చేసి, వారి రేపటి తరాలైన మన కోసం స్వతంత్రాన్ని తీసుకురావడమే కాకుండా, ప్రతి ఒక్క భారతీయుడికి కూడా ఈక్వల్ రైట్స్ ఉండాలి, ఈక్వల్ లా, ఈక్వల్ జస్టిస్, ఇలా ఇండియాని ఒక డెమోక్రటిక్ కంట్రీగా డెవలప్ చేయడానికి కాన్స్టిట్యూషన్ ని ఎగ్జిక్యూషన్ లోకి తీసుకొచ్చిన రోజునే మనం గణతంత్ర దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో మన పూర్వీకులు మన కోసం ఎంతగానో శ్రమపడి స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు కదా. సో మనలో ఎవరైనా ఎప్పుడైనా ఆలోచించుంటామా, మనం మన రేపటి తరాల కోసం ఏం చేస్తున్నాము, ఆర్ అట్లీస్ట్ ఏం చేయగలమని? బేసికల్లీ ప్రతి ఒక్కరికి కూడా వారి చిన్న వయసు నుండే సొసైటీకి ఏదో ఒక విధంగా హెల్ప్ చేయాలి, ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేయాలి అనే ఆలోచన ఖచ్చితంగా ఉంటుంది. బట్ స్టిల్ వారు పెరిగే వాతావరణం వల్ల అవ్వచ్చు, వారి ఫినాన్షియల్ స్టేటస్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదా బిజీ లైఫ్ స్టైల్స్, ఈ రీజన్స్ అన్నిటి వలన కూడా ఆ ఆలోచన అనేది వెనుకబడుతూ ఉంటుంది. బట్ స్టిల్ వీటన్నిటిలో ఏది ఉన్నా లేకున్నా కూడా సరైన ఏజ్ అండ్ గుడ్ హెల్త్ ఉన్నట్లయితే వారి సంవత్సరంలో కనీసం ఒక 15 నిమిషాల పాటు వారి దగ్గరలోని బ్లడ్ బ్యాంకుకు వెళ్ళి వాలంటరీగా బ్లడ్ డొనేట్ చేసినట్లయితే, అండ్ ఆ వాలంటరీ బ్లడ్ డొనేషన్ అనేది ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీ ట్రెడిషన్గా, మన కల్చర్గా మనం దాన్ని డెవలప్ చేసి ఎగ్జిక్యూషన్లోకి తీసుకువచ్చినట్లయితే ఖచ్చితంగా అట్లీస్ట్ మన రేపటి తరాల వారు బ్లడ్ అనేది సరైన సమయానికి అందక ప్రాణాలు కోల్పోయారు లేదా ఫిజికల్లీ డిజేబుల్ అయ్యారు అనే మాట వినపడకుండా రక్త కొరత లేని నవ సమాజాన్ని ఖచ్చితంగా సృష్టించగలం. థ్యాంక్ యూ.